Hello again to all my friends in India. This is Steve Walkup at Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారిని. జర్మయ్య గారు రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురానై ఉన్నాం. Now, we're going to do some review, but first of all, let's take a look at our outline. సో మనము కొన్ని సంగతులను మనము రివ్యూ చేయబోక మునుపు మనము అవుట్లైన్ ను మనము చూసుకుందాం. In the first section, Romans 1 through 15, we saw the introduction to the book when Paul was writing to Roman believers who were in Rome. సో మొదటి అధ్యాయము 15 వచనములో మరి ఇంట్రడక్షన్ గా రోమా సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు రచిస్తూ ఉన్నాడు. 1:16 through 17, and we will describe that in a moment, is the thematic statement or the reason that Paul wrote this letter. సో 16 మరి 17 వచనాలు ముఖ్యంగా థీమిస్టిక్ స్టేట్మెంట్ గా ఎందుకు రచించాడు అన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Then the third section is the body of the book. That is, this is the section where all of the different details on the thematic statement are spoken of. మూడవ భాగం అనేటువంటిది చాలా వివరంగా మాట్లాడబడినటువంటి యొక్క విషయాలు ఇక్కడ మనము చూస్తాం. Now, in this section, in the body, there are 5 parts. ఈ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క భాగములో 5 భాగాలుగా మరి ఉంటూ ఉన్నది. We have gone through 2 parts, part A and part B, and still have 3 parts left. సో మనము ఇంతకు మునుపే మొదటి 2 భాగాలు అనేటువంటిది మనము ముగించాము. మూడో భాగము ముగించబోతూ ఉన్నాం. In part A, Paul delivered the bad news. That is, God is putting wrath on this earth right now in time as a result of his displeasure with humanity's suppression of his truths. సో ముఖ్యంగా మొదటి యొక్క భాగములో గమనించినట్లయితే దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కగలిగినటువంటి యొక్క విషయములో మరి ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించుట యొక్క విషయములో దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది ఉన్నటువంటి యొక్క విషయము చెడు వార్తను పౌలు భక్తుడు వివరించి ఉంటూ ఉన్నాడు. But in the second section, part B, we saw that righteousness is available to the unrighteous. This is the good news in Paul's letter. సో ముఖ్యంగా దేవుని యొక్క నీతి అనేటువంటిది అనీతివంతుల అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. That is, everyone is unrighteous when we're born, but we can be declared righteous through faith in Jesus Christ. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా అనీతివంతులే, యేసుక్రీస్తు ద్వారా నీతివంతులుగా మార్చగలిగినటువంటి యొక్క విషయము మనము చూస్తాం. Today we will begin the better news section, that is 5:12 through 8:39. సో ఇక్కడ ఉత్తమమైనటువంటి యొక్క భాగాన్ని మనము ప్రారంభించుకుందాం. మరి 5వ అధ్యాయము 12 నుంచి 8వ అధ్యాయము వరకు మనము చూద్దాం. And this is that spiritual victory is available to the righteous. ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి యొక్క విజయం అనేటువంటిది నీతివంతులకు అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. This section will be the apex of the book. This section is the intent of the entire book. సో ఈ యొక్క మొత్తము పుస్తకము యొక్క విషయములో ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క భాగముగా మరి మనము చూస్తాం. And the point is that believers can please God even before we get our resurrected bodies. మనము పునరుత్థానమైనటువంటి దేహాన్ని పొందక మునుపే ఈ దేహములోనే దేవుణ్ణి మనము మెప్పించగలిగినటువంటి యొక్క విషయము అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయం. And we will do this by walking according to the Holy Spirit instead of according to our dead flesh.
మన శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించుట బట్టి అది సాధ్యమైతూ ఉంటది. Now, Paul will make this term that life in the book of Romans is not getting eternal life by believing in Jesus, but living out that eternal life in our dead bodies. పౌలు ఈ యొక్క విషయములో ప్రభువును విశ్వసించుట బట్టి నిత్య జీవము పొందేటువంటి యొక్క విషయము కాకుండా ముఖ్యంగా ఈ యొక్క దేహములో మనము జీవించుతూనే నిత్య జీవాన్ని అనుభవించగలిగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తా ఉన్నాడు. So this is important to distinguish this from the Gospel of John, where being dead in the Gospel of John is being an unbeliever. ముఖ్యంగా ఈ యొక్క విషయము యోహాను రాసినటువంటి యొక్క సువార్తలో విశ్వసించుట బట్టి నిత్య జీవము పొందుతాము అన్నటువంటి యొక్క విషయానికి మరి రోమా పత్రిక పౌలు చెప్పుతూ ఉన్నటువంటి యొక్క విషయానికి వేరుగా తేడాగా ఉన్నటువంటి యొక్క విషయం. In fact, let's look at an example of this so we can understand this. Let's turn to John chapter 5. మనము యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయానికి మనం వద్దాము. And let's read verses 24 and 25. 24-25 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవించురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. Now, notice in 5:24, Jesus makes a promise. ఇక్కడ 5వ అధ్యాయము 24వ వచనములో యేసు ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. And the promise is not only from Jesus, but also from God the Father. యేసుక్రీస్తు మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుని నుంచి ఈ యొక్క వాగ్దానము ఉంటూ ఉన్నది. There are two conditions. Whoever hears my word, that is, you hear what he is saying and believe it, you get 3 promises. సో ఇక్కడ 2 విషయాలు ఉంటూ ఉన్నాయి. ఎవరైతే ఆయన మాటను విని మరి విశ్వసిస్తారో వాళ్ళు ఈ యొక్క వాగ్దానము సంబంధమైనటువంటి యొక్క విషయాన్ని పొందుతారు. The first promise has eternal life. మొదటిది వాగ్దానం ఏమనగా నిత్య జీవము కలిగి ఉండటం. That means at the point of belief, the moment the person hears and believes, they receive eternal life. ఏ క్షణములో వాళ్ళు సువార్త విని విశ్వసిస్తారో ఆ క్షణములోనే నిత్య జీవం అనేటువంటిది పొందుతారు. It's not when someone dies that they receive eternal life, that is, dies physically on this earth and goes into the ground, but at the moment they believe, they get eternal life. సో చనిపోయినటువంటి సందర్భము కాకుండా విశ్వసించిన క్షణములోనే నిత్య జీవం అనేటువంటిది వారు పొందుతారు. ముఖ్యంగా చనిపోతే వారి యొక్క శరీర సంబంధంగా చనిపోయి వారి యొక్క దేహము మట్టికి మన్ను కాబోతాది. The second promise Jesus gives in this verse is that they will not be judged at the great white throne judgment. రెండవ వాగ్దానం ఏమంటే యొక్క న్యాయ తీర్పు ముందు ధవళ సింహాసనము ముందు తీర్పులోకి రారు అన్నటువంటి యొక్క విషయం. Notice the third promise is because they have passed from death, that is, from being dead, to now they have eternal life. Their name is written in the book of life. సో మూడవ యొక్క వాగ్దానం ఏమనగా వాళ్ళు మరణమును దాటి ఆ జీవము లేనికి అనగా నిత్య జీవము లేనికి వచ్చి ఉంటూ ఉన్నారు. నిత్య జీవపు గ్రంథములో వారి పేరు రాయబడి ఉంటూ ఉన్నది. So 2 conditions: whoever hears Jesus
offer of eternal life and believes that he has the authority to give it to him gets three promises. సో ఎవరైతే ఆయన మాటలు విని విశ్వసిస్తారో వాళ్లకు 3 వాగ్దానాలు చేయబడి ఉంటూ ఉన్నది. They receive eternal life the moment they believe. They will not be judged at the great white throne judgment because they are no longer dead, an unbeliever, but they are alive with their name written in the book of life. సో ముఖ్యంగా వాళ్ళు ఆ క్షణములో నిత్యజీవము పొందుతారు. అటు తర్వాత ఆ దేవుని యొక్క న్యాయ తీర్పు ముందు వారు నిలబడరు. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా మారి ఉన్నారు. Now, notice in verse 25, he says, a time is coming and now is when the dead, that is, unbelievers, will hear the voice of the Son of God. That is, unbelievers are hearing the message that Jesus is offering eternal life, and those who hear will live. సో ఇక్కడ మనము చూస్తాము 25వ వచనములో మరి దేవుని కుమారుని యొక్క శబ్దము వినగలిగినటువంటి యొక్క సమయము వస్తూ ఉన్నది అన్నటువంటి యొక్క విషయము. ఈ యొక్క విషయము ముఖ్యంగా అవిశ్వాసులకు చనిపోయినటువంటి వారి యొక్క విషయంలో. So what Jesus is saying, from the time he came to the earth until the time he returns the next time, those who are unbelievers, dead, who hear the message of Jesus offering eternal life by simply believing him for it, will change their eternal destiny and receive life. సో ప్రభు ఈ మొదటి రాకడలో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రెండో రాకడ ఇక్కడికి వచ్చేంత వరకు ఆయన ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని ముఖ్యంగా వారు నమ్మకపోవటాన్ని బట్టి వారు తీర్పును పొందబోతూ ఉన్నటువంటి ఒక విషయం. So a lot of people, when they read the book of Romans, say when Paul says dead in chapter 7, that means he was an unbeliever, and when he says life, that means you're a believer. సో పౌలు భక్తుడు 7వ అధ్యాయములో అవిశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని ముఖ్యంగా ఆత్మీయంగా వృద్ధులైనటువంటి వారి యొక్క విషయం. The problem is Paul did not write this book to unbelievers. He wrote it to believers who were walking according to the flesh instead of the spirit. సో ఇక్కడ ముఖ్యంగా విశ్వాసులు శరీరానుసారంగా జీవించేటువంటి యొక్క విషయము ఆత్మానుసారంగా జీవించేటువంటి యొక్క విషయాన్ని గురించి ముఖ్యంగా ప్రస్తాపించి మాట్లాడుతూ ఉన్నాడు. In fact, as we said earlier, he wrote this from Corinth, where the church in Corinth was living according to the flesh and not according to the spirit. So Paul didn't want the Romans to do the same thing. ఇక్కడ ఈ యొక్క పత్రిక రోమా పత్రిక అనేటువంటిది కొరింథ సంఘము నుంచి కొరింథ పట్టణము నుంచి రాస్తూ ఉన్నాడు. కొరింథ సంఘములో శరీరానుసారంగా జీవించగలిగినటువంటి సంఘముగా ఉంటూ ఉన్నది. రోమా సంఘము అలా ఉండకూడదు అన్నటువంటిది ముఖ్యంగా పౌలు యొక్క ప్రస్తాపన ఉంటూ ఉన్నది. Okay, so with that in mind and knowing that we are in the apex of the book, remember in our review we saw that Paul is an apostle of Jesus Christ. That is, he has seen the resurrected Christ and was taught by him after his resurrection. సో ముఖ్యంగా అపోస్తులైనటువంటి పౌలు యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఆయన పునరుత్థానము చెందినటువంటి యొక్క క్రీస్తును చూచినటువంటి వాడుగా ఉండటం అనేటువంటిది చూస్తాం. And he wrote this book to believers who are known for their faith. They're not only just believers, but around the world they are known as mature believers. సో ఈ యొక్క పుస్తకం అనేటువంటిది విశ్వాసులకు రచించి ఉన్నాడు. వారు కేవలము విశ్వాసులే కాదు, వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా ప్రఖ్యాతి చెందినటువంటి ఎదిగినటువంటి యొక్క విశ్వాసులుగా ఉంటారు. And key terms that we have seen in Romans so far is God's wrath is occurring in time now against all ungodliness. సో ముఖ్యంగా మనము
ముఖ్యమైనటువంటి యొక్క విషయము దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది అనీతివంతుల మీదికి రానున్నటువంటి యొక్క విషయము చెప్పబడుతూ ఉన్నది. And all ungodliness means anyone who suppresses the truth, being a believer or unbeliever. సో ఆ అనీతి అన్నటువంటి యొక్క విషయము విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కగలిగినటువంటి ఇదే అనీతి. And in the Bible, God's wrath, that is the term orge, will always occur in time. That is now, not at the lake of fire. సో ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ఆ చివరి దినాలలో అంటే ఇవి ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి నిత్య నరకమును గురించినటువంటి యొక్క విషయము కాదు. But the good news is that in Romans is that God makes salvation, that is deliverance from his wrath, available to all believers. ఆ యొక్క శుభవార్త ఏమిటనగా దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడేటువంటి యొక్క విషయమే. Notice I did not say that God's wrath will not come on any believers, because God's wrath is against all ungodliness, and believers can live in an ungodly manner even if they're believers. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది విశ్వాసుల మీదకి రాదు అని నేను చెప్పటం లేదు, కానీ విశ్వాసులైనా అవిశ్వాసులైనా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు కాబోతారు అన్నటువంటిది. అనగా ఆయనకు సత్యానికి విరుద్ధంగా జీవించినటువంటి వారు ఎవరైనా సరే. Now, as we saw in the B section of the body, an unbeliever is always justified, that is declared righteous by faith in Jesus Christ, just as we saw in John. మనము యోహానులో చూసినటువంటి విధంగా అవిశ్వాసులు ప్రభునందు విశ్వసించుట బట్టి నీతివంతులుగా తీర్పు పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. But Romans 5, 9, and 10 are hinge verses for the book of Romans. సో రోమా పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనము గమనించుకున్నట్లయితే, and the key words in those two verses are much more than. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి ముఖ్య వచనాల కంటే అత్యధికముగా మరి ఉన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Let's read Romans chapter 5 verses 9 and 10. సో 5వ అధ్యాయము రోమా పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. Now, notice in 5:9, those justified, that is past tense, by Christ's death, can much more be saved, which is future, from God's wrath. That is, those who are believers and have been justified by Christ's death can much more be saved from God's wrath. సో ఇక్కడ 9వ వచనములో గమనించినట్లయితే, నీతివంతులుగా తీర్చబడినటువంటి వారు మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అనేటువంటిది భవిష్యత్తు యొక్క ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఉన్నది. 5:10 he says the same thing in a different way. అయితే 5:10 వచనము అదే విషయాన్ని చెప్తున్నది, మరి యొక్క విధంగా చెప్తున్నది. Those reconciled to God through Christ's death, past tense, can much more be saved by living his resurrected life. సో ముఖ్యంగా రక్షింపబడినటువంటి ఆయన మరణము ద్వారా, కుమారుని యొక్క మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన విషయాన్ని గురించి
అక్కడ మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయము. అంటే ఆయన పునరుత్థానమైనటువంటి శక్తితో జీవించగలిగినటువంటి రక్షింపబడుదుము అన్నటువంటిది ప్రస్తుత రక్షణ గురించి, విజయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. Okay, so our question becomes, are sections B and C in the body of Romans discussing the same or different topics? సో ఇక్కడ ఈ యొక్క పత్రికలో మేము అన్నటువంటిది ప్రత్యేకంగా వేరు వేరే అంశాల గురించి మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Many people wrongly teach that B and C sections are all about getting eternal life and don't have any difference, even though we just saw section B is having been declared righteous, and section C will be walking the resurrected life. సో ఇక్కడ ముఖ్యంగా కొంతమంది సెక్షన్ బి మరియు సి యొక్క విషయంలో ప్రత్యేకంగా తప్పుగా వ్యాఖ్యానించటం అన్నటువంటి యొక్క విషయాన్ని మరి మనము చూస్తాము. మొదట ఇక్కడ గమనించగలిగినటువంటి యొక్క విషయము అంటే విజయవంతమైనటువంటి విశ్వాసులు ఈ శరీరములో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి యొక్క విషయం ప్రస్తావించబడుతూ ఉన్నది. So let's read our thematic statement, Romans 1, verses 16 and 17. మనము ముఖ్యమైనటువంటి థీమిక్ వచనాలను మనము చదువుకుందాం. మొదటి అధ్యాయము 16, 17 వచనాలు మనము చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువానను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతివంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Now, in this thematic statement, we see that there are 4 uses of the term faith and 1 use of the term live. సో ముఖ్యంగా ఆ జీవించు అనేటువంటి యొక్క విషయము ఒకసారి ప్రస్తావించబడినటువంటి యొక్క విషయము, విశ్వాసము అన్నటువంటి యొక్క విషయము 4 పర్యాయాలు మరి విధాలుగా వాడబడినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Now, in the B section, we see righteousness is available to the unrighteous. We talked about that good news that an unbeliever can be declared righteous by believing in Jesus. యేసుక్రీస్తునందు విశ్వాసమించుట బట్టి అవిశ్వాసులు అనీతివంతులు నీతివంతులుగా మార్చబడేటువంటి యొక్క విషయాన్ని గురించి బి సెక్షన్ లో మనం మాట్లాడి ఉన్నాం. Now, in this B section, the justification section, we see 27 uses of the term faith or believe and only 1 use of the term life. నీతికరణను గురించినటువంటి యొక్క విషయము మరి ప్రత్యేకంగా జీవించు అన్నటువంటి ఈ విధంగా 26 పర్యాయాలు వాడగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Paul's point then is it is through faith in Jesus Christ alone that makes someone declared righteous. సో యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట బట్టి మాత్రమే నీతివంతులుగా తీర్చబడతారు. Now notice in our spiritual victory section that is available to everyone who is a believer, that is declared righteous, we see that the term faith is only used 1 time, but the term live or life is used 25 times. అయితే 3వ భాగములో ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని గురించినటువంటి యొక్క విషయంలో విశ్వాసం అనేటువంటిది ఒక్కసారే మాట్లాడబడింది. జీవించు లేకపోతే జీవితం అనేటువంటిది 25 పర్యాయాలు వాడబడినటువంటి యొక్క విషయం. So the B section is about how to be justified before God, that is, be declared righteous through faith in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట బట్టి
మరి దేవుని ఎదుట నీతివంతులుగా తీర్చబడేటువంటి యొక్క విషయము మరి బి సెక్షన్ అనేటువంటిది మాట్లాడబడుతూ ఉంది. But the C section is how to live out this new life in Christ while we're in these dead bodies on earth. అయితే సి సెక్షన్ అనేటువంటిది ఏ విధంగా మనము విజయవంతంగా ఈ యొక్క శరీరములో మనము జీవించగలుగుతాము అనేటువంటి యొక్క విషయము ప్రస్తావించబడినటువంటి యొక్క విషయం. And we see all of these places, Romans 5:17 and 18, 21, 6:2, 4, 8, 10, 11, all of those places are talking about living life. సో ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయము 17, 18, 6వ అధ్యాయము 2వ వచనము, 4వ వచనము, 10వ వచనము, తర్వాత 11, 13, తర్వాత 22, 23 ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని గురించినటువంటి యొక్క సంగతులు. Let's just look at the first one. Let's read Romans 5:17 and 18. మనము రోమపత్రిక 17, 18 వచనాలు చదువుకుందాం. కృప ఉంది చూడు, చదవమను. కృప చదువు. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. Notice this is talking about how to live the resurrected life for believers. విశ్వాసులు మరి విజయవంతమైన పునరుత్థానమైనటువంటి యొక్క జీవితం ఎలా జీవించాలో అన్నటువంటి యొక్క విషయాన్ని మరి గమనించదగినటువంటి యొక్క విషయం. Okay, so let's look at this section 5:12 through 8:39 and see the separate units in the section. ఈ యొక్క భాగములో 5వ అధ్యాయము 12 నుంచి 8వ అధ్యాయము 39 వరకు ప్రత్యేకమైనటువంటి యొక్క భాగముగా మనము చూస్తాం. In 5:12 through 21, we're going to see today that Christ solved the sin problem that was caused by Adam. ఇక్కడ 5వ అధ్యాయము 12 నుంచి 21 వచనములో ఆదాము నుంచి కలిగినటువంటి ఈ యొక్క పాపము యొక్క సమస్యను యేసుక్రీస్తు పరిహారము చేయటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. Then in 6:1 through 23, we're going to see that union with Christ frees believers from sin. సో పాపము నుంచి యేసుక్రీస్తులో ఐక్యత కలిగినటువంటి విశ్వాసుల యొక్క ఐక్యతను గురించి మనము చూస్తాం. 6:1 through 11 will be life in union with Christ. 6వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో యేసుక్రీస్తుతో జీవితం అనేటువంటిది ఐక్యపరచబడినటువంటి యొక్క విషయం. Then 6:12 through 23 will be believers acting on our union with Christ in his death and his resurrection. 6వ అధ్యాయము 12 నుంచి 23 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానము యొక్క విషయములో ఐక్యత కలిగి జీవించటం అనేటువంటి యొక్క విషయం చూస్తాం. The third section will be how believers can obtain spiritual victory. Remember, that's the purpose, that we're trying to have spiritual victory in our dead bodies. సో ముఖ్యంగా 3వ యొక్క భాగము విశ్వాసులు ఎలా విజయవంతమైనటువంటి ఆత్మీయ విజయాన్ని గురించి మాట్లాడగలిగినటువంటి యొక్క విషయము 7వ అధ్యాయము 1 నుంచి 8వ అధ్యాయము 39 వరకు మనము చూస్తాం. And this spiritual victory is over lust, which leads to sin, which leads to death. సో ఆత్మీయమైనటువంటి యొక్క విజయం అనేటువంటిది ఈ యొక్క పాపము మరణానికి నడిపించగలిగినటువంటి యొక్క విషయం.
Now, 7:1 through 25 Paul is going to explain that the law is unable to provide spiritual victory. 7వ అధ్యాయము 1-25 ధర్మశాస్త్రం అనేటువంటిది ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని అనుగ్రహించలేకపోయినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Just like the law is unable to justify anyone that's an unbeliever to be a believer. No man is righteous, no, not one. No one can live by the law and completely live by it without sinning, and so no one can be justified by the law. సో ముఖ్యంగా ఎవరు కూడా నీతివంతులు కాదు, అందరూ పాపులే. ధర్మశాస్త్రము బట్టి ఎవరు నీతివంతులుగా తీర్చబడలేరు అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. So what Paul is saying here is once you become a believer, if you just try hard to follow God's law, you're going to fail. సో ఇక్కడ పౌలు చెప్పగలిగింది ఏమిటనగా, ఒకసారి ప్రభువును విశ్వసించి ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లయితే నీవు ఆత్మీయమైనటువంటి జీవితము, విజయ జీవితము జీవించలేవు అనేటువంటి యొక్క విషయం. But what we're going to see in chapter 8, verses 1 through 39, is we can still receive spiritual victory through the Holy Spirit. As we read God's word, the Holy Spirit transforms our life. సో 3వ భాగాన్ని గమనించినట్లయితే 8వ అధ్యాయము 1-39 మనము ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని మనము పొందగలుగుతాము. దేవుని యొక్క వాక్యాన్ని చదువుట బట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము విజయం పొందుతాం. So even though section B and section C of the body of the book of Romans are different topics, one is how unrighteous can become righteous through faith in Christ, where C section is how believers can walk according to the Spirit instead of their flesh. ఇక్కడ ప్రత్యేకంగా 2 భాగాలు మనము చూస్తాము. మొదటి భాగం అనేటువంటిది అవిశ్వాసులు ఏ విధంగా నీతివంతులుగా మార్చగలుగుతారు అన్నటువంటి యొక్క విషయము. అదే విధంగా విశ్వాసులు ఏ విధంగా విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించగలుగుతారు అన్న విషయాన్ని మనం చూస్తాం. What's common is that both of them require faith, trusting in God's word and allowing the Spirit to work through our lives to follow it. సో ఇక్కడ 2 విషయాల్లో విశ్వాసం అన్నటువంటిది ముఖ్యంగా ఉంటూ ఉన్నది. దాని తర్వాత పరిశుద్ధాత్మను మన యొక్క జీవితంలో అనుమతించుట బట్టి అలా సాధ్యం అనేటువంటి యొక్క విషయం చూస్తాం. Okay, so that brings us to our section today, the first section, 5:12, Romans 5:12 through 21. Let's read that, please. సో ఈ రోజుటి యొక్క మొదటి భాగానికి మనం వస్తాము. 5వ అధ్యాయము రోమాపత్రిక 12-21 వరకు మనము చదువుకుందాం. చదువుమా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన ధనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వానికి గురుతయుండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఎలాగనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల
మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికి శిక్షా విధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆమేన్. Thank you. Okay, so we see in verse 12 that death is universal because all humans have sinned. ఇక్కడ 12వ వచనములో మరణం అనేటువంటిది సార్వత్రికమైనటువంటి యొక్క విషయము. ఎందుకనగా అందరూ పాపము చేసి ఉన్నారు. Even though death entered the world through one person, actually through Adam and Eve, because they were disobedient to God in the Garden of Eden, because we are all children of Adam and Eve, the moment we are born, we are destined to sin, and so death is universal. సో ఇక్కడ ఒక్క మనుషుని ద్వారా అనగా ఆదాము అవ్వల ద్వారా మరి పాపం అనేటువంటిది పాపము ద్వారా మరణము లోకములోకి వచ్చెను అని మనము చూస్తాము. మనమందరము ఆదాము అవ్వల ద్వారా కలిగినటువంటి సంతానమై ఉంటూ ఉన్నాం. Paul's point here is since everyone is sinful in word and deed, all people die. సో ప్రతి ఒక్కరు కూడా పాపులై ఉంటున్నారు గనుకనే మరి అందరూ మరణానికి పాత్రులై ఉంటూ ఉన్నారు. Now, the fact that death reigned over humanity, that is, enslaved humanity prior to the law, shows that all sinned prior to the law. సో ఇక్కడ ప్రత్యేకంగా పాపం అనేటువంటిది ధర్మశాస్త్రానికి ముందుగా ఉన్నటువంటి యొక్క విషయంగా మనము చూస్తాం. Even though God had not delineated, that is, given a line item form of what sin looks like. సో ఇక్కడ పాపము ఎలాగ మరి కనిపిస్తుంది అనేటువంటి యొక్క విషయము ఆ దేవుడు మరి వివరించకపోయినప్పటికీ కూడా. Now, what Paul is saying here is mankind sinned even though they didn't recognize what that sin was until God gave it to Moses on Mount Sinai with the law. సో ప్రజలు పాపులమని వాళ్ళు గుర్తించకపోయినప్పటికీ దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము సీనాయి కొండ పైన మరి అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు పాపులు అనేటువంటిది మరి గుర్తెరగవలసినటువంటి యొక్క అవసరత మనం చూస్తాం. Cain slew Abel before the law was given to Moses, thou shalt not kill, but it was still sin even though God had not given a line item list. సో ఇక్కడ నరహత్య చేయకూడదు అనేటువంటిది ధర్మశాస్త్రము ద్వారా మరి ఇవ్వబడి ఉంటున్నది. అయితే ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడక మునుపు మరి కాయేను ఏబేలును చంపటం అన్నటువంటి యొక్క విషయము అది పాపముగానే మరి ఉన్నటువంటి యొక్క విషయం. Why? Because God's wrath in time is against all unrighteousness, anyone who suppresses God's truth. God's truth is he creates life,
he's the only one that can take it. Someone else can't take it. సో ఎవరైతే దేవుని యొక్క నీతిని అనగదొక్కుతారో వారికి విరుద్ధంగా దేవుని యొక్క కోపం అనేటువంటిది రగులుకోగలిగినటువంటి యొక్క విషయం. Now, when we go to the grocery store and we have all of our groceries in our basket, we have a whole list, and then we have the total at the bottom, and it tells the amount of all the things in our grocery basket. మనము కిరాణీ అంగటికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క లిస్ట్ లో ఉన్నటువంటివి అన్ని కూడా మరి మన యొక్క సంచిలో మరి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ కింద మొత్తము ఇంత అన్నటువంటి యొక్క ప్రస్తాపన మనం చూస్తాం. So what God did with Moses on Mount Sinai is itemize the ways that people will receive God's wrath by suppressing his truths through the law. ఈ యొక్క ధర్మశాస్త్రము ద్వారా ప్రజలు పాపాన్ని సత్యమును ఎలా అనగదొక్కారు, దేవుని యొక్క ఉగ్రతకు మరి ఎలా పాత్రులయ్యారు అనేటువంటిది ధర్మశాస్త్రము ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. Just like we have a line item list of everything we purchased that day in the grocery store, so he made a line item list of many of the ways that people can sin and suppress God's truth. సో ఇక్కడ ప్రజలు పాపాన్ని చేసి మరి సత్యమును అనేటువంటిది అనగదొక్కగలిగినటువంటి ఈ యొక్క విషయాన్ని చూస్తాం. So verse 13 says that sin was in the world prior to the law, that is, prior to God giving Moses the law on Mount Sinai. It was just not itemized. ఇక్కడ 13వ వచనము మనము గమనించినట్లయితే ధర్మశాస్త్రము ఇవ్వబడక మునుపు అనగా సీనాయి కొండ పైన మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది ఇవ్వబడక మునుపటి నుంచి కూడా పాపం అనేటువంటిది లోకంలో ఉన్నది అని ప్రస్తావించబడుతూ ఉంది. Now, verse 14 says that death reigned before the law over those whose sins were many, and they were even different than Adam's one sin of eating from the tree of knowledge. సో ఇక్కడ 14వ వచనంలో ఆదాము మరి తినకూడనటువంటి యొక్క పండు తినుట బట్టి ఒక్క పాపమును అనేటువంటిది ఆయన చేశాడు. అయితే ఆయన ద్వారా కలిగినటువంటి మానవులు అనేకమైనటువంటి పాపములను బట్టి మరి మరణమునకు పాత్రులైనటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తూ ఉన్నాడు. So Adam's sin was disobeying God by not listening to what he said and doing what he wanted to do, that is, eat from the tree of knowledge and become like God, instead of listening to what God told him to do. సో ముఖ్యంగా దేవుడు చెప్పింది ఆదాము చేయకపోవటం అనేటువంటిది మరి తిరగబడి పాపము చేయటం అనేటువంటిది ఆదాము జీవితంలో జరిగింది. His son Cain's sin, at least one of them, he had many, I'm sure. Well, he had many in that he hated his brother enough to kill his brother, and those sins were different than Adam's sin, but they all are sin and disobeying God. సో ఆదాము పాపము చేశాడు. అయితే ఆయన కుమారుడైనటువంటి కాయేను తన సహోదరుడైనటువంటి ఏబేలును ద్వేషించాడు, తర్వాత హత్య చేశాడు. ఈ విధంగా ఆదాము పాపమునకు తన కుమారుని పాపమునకు వ్యత్యాసము ఉన్నప్పటికీ అందరూ పాపము చేశారు. Now, in verse 15, Paul says that Jesus' offer of the gift of grace is much greater than Adam's offense that resulted in death for everyone. ఇక్కడ 15వ వచనములో దేవుడు విస్తారమైనటువంటి కృప అనుగ్రహించగలిగినటువంటి యొక్క విషయాన్ని గురించి ముఖ్యంగా చూస్తూ ఉన్నాం. Now, Adam's sin resulted in krima, that is, judgment or a verdict. ఆదాము యొక్క పాపం అనేటువంటిది ముఖ్యంగా తీర్పునకు గురి అయినటువంటి యొక్క విషయంగా చూస్తాం.
Let's turn to Genesis chapter 2 and read verses 15 and 16, please. ఆది కాండము 2వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. Okay, so the judgment is if you eat from the tree of knowledge, you will certainly die. ఇక్కడ మంచి చెడులు తెలుపగలిగినటువంటి చెట్టు పండును తిన్నట్లయితే నిశ్చయముగా నీవు చచ్చెదవు అని చెప్పబడింది. The sentencing is different. This is katakrima. This is thorns and thistles. This is the result of what happened. ఇది ప్రత్యేకంగా ఏమి జరిగింది దాని యొక్క ఫలితము గురించి ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క విషయం. Let's read Genesis chapter 3 verses 16 through 19. మనము ఆది కాండము 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనము చదువుకుందాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్వ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. Okay, so in Romans 5:16, we see the term for the judgment, that is krima. That is the judgment of death. ఇక్కడ రోమా 5:16లో మనము చూస్తే ఆ క్రీమ అన్నటువంటి యొక్క తీర్పును గురించి, అంటే ఆ మరణపు యొక్క తీర్పును గురించి మనం చూస్తాం. It resulted in the term probably in your Bible says condemnation. It should be sentencing. That is, this is the sentence that is the result of the judgment. న్యాయ తీర్పును గురించినటువంటి ఈ యొక్క ఈ యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది ముఖ్యంగా మనము చూస్తాం. So if someone goes into a store and steals something and someone sees them doing and they go to court, they're judged for stealing. But the sentence is they're going to go to prison or have to pay it back, or whatever the judge says the sentence is, that person is going to have to live that sentence for the judgment that they were declared guilty of stealing. సో ముఖ్యంగా ఏదో ఒక వ్యక్తి ఒక అంగడికి వెళ్ళి దొంగతనము చేసినప్పుడు ఆ దొంగతనాన్ని చూసినటువంటి వ్యక్తి మరి కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క విషయంలో తీర్పు తీర్చబడినప్పుడు ఆయన చేసినటువంటి తప్పితాన్ని ఆయన ఒప్పుకున్నప్పుడు దానికి తగిన జైలు శిక్ష కానీ లేక పరిష్కారము కానీ చెల్లించగలిగినటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాం. So it's important to understand the difference between judgment and verdict, or judgment and sentencing. సో ఇక్కడ తీర్పును గురించి, తీర్పు యొక్క ప్రకటన గురించి వ్యత్యాసము ఉన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. So the judgment was death. That is, they would be separated from God and they would go back into the earth at the end of their life. సో ఇక్కడ తీర్పు మరణమై ఉంటున్నది, అంటే దేవుని నుంచి
ఎడబాటు అన్నటువంటి ఈ యొక్క విషయాన్ని చూస్తాం. The sentence is living under God's wrath and that curse while on this earth. సో ఆ యొక్క తీర్పు ప్రకటన అన్నటువంటిది మరి శాపముతో దేవుని యొక్క ఉగ్రత కింద జీవించటం అన్నటువంటి యొక్క విషయం. So everyone who is under Adam, all of us who are born under Adam, the gifts we receive from Adam are sin, ultimately death, and suffering on this earth while we're alive. సో ఇక్కడ ఆదాము నుంచి మనమందరము పాపులముగా జీవించినప్పటికీ బ్రతికినప్పటికీ మనము ఆ దేవుని యొక్క ఉగ్రత కింద మనము జీవించగలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. But Jesus came to offer a free gift of justification, that is life in Jesus for eternity. సో యేసుక్రీస్తు ఉచితముగా నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. This can result in a fresh release from the bondage of the sentencing of God's wrath on this earth when we walk by the Spirit. మనము ఆత్మానుసారంగా జీవించినప్పుడు ముఖ్యంగా తీర్పు ప్రకటన నుంచి అనగా ఉగ్రత నుంచి మనము తప్పించబడి జీవించగలిగినటువంటి యొక్క విషయం. So where Adam offers the gifts of sin, death, and suffering, Jesus offers the gift of eternal life, which allows people to live a resurrected life which is pleasing to God. ఆదాము ద్వారా మరణం అనేటువంటిది శ్రమలు అనేటువంటిది మరి పొందగలుగుతాము. అయితే యేసుక్రీస్తు ద్వారా మరి నిత్య జీవం అనేటువంటిది పునరుత్థాన సంబంధమైన విజయ జీవితము జీవించగలిగినటువంటి యొక్క విషయం. So all humans, because we are born of Adam and Eve, live under this bondage of God's wrath, and because we're unrighteous, we all deserve God's wrath, but we are able to receive the free gift of eternal life and then living out that resurrected life through faith in Jesus Christ. మనమందరము కూడా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట బట్టి నిత్య జీవం పొందటం మాత్రమే కాకుండా విజయవంతమైన పునరుత్థాన సంబంధమైన ఆత్మీయ విజయ జీవితము మనము జీవించగలుగుతాం. Now, just as Adam's disobedience to God made it inevitable for death to reign in humanity, సో ఆదాము పాపము చేయుట బట్టి ఒకని ద్వారా మరణం అనేటువంటిది అందరినీ ఏలగలిగినటువంటి యొక్క విషయము వచ్చింది. much more, remember this, we've seen this much more before, Romans 5, 9, and 10, Christ's obedience allowed many to receive the gift of righteousness to reign in this life on this earth. సో 5వ అధ్యాయము రోమా 5వ అధ్యాయము 9, 10 వచనాలు గమనించినట్లయితే అత్యధికముగా యేసుక్రీస్తు యొక్క విధేయత్వాన్ని బట్టి మరి నిత్య జీవము విజయవంతమైన జీవితము జీవించగలుగున్నట్టు మనము చూస్తాం. So Paul is saying, just as death reigns for those following Adam's offense, ఆదాము అపరాధములను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ విషయంలో మరి మరణం అనేటువంటిది ఏలుతూ వచ్చేది. Now, 17b is a key point, so let's make sure we understand this. సో ఇక్కడ 17వ వచనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా మరి మనము చూస్తాం. Those receiving Jesus' abundance of grace and the gift of righteousness, that is, those who are unrighteous and declared righteous, this is the entire B section. సో ఇక్కడ ఎవరైతే అనీతివంతులుగా ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతివంతులుగా తీర్చబన్నారో వారి యొక్క విషయంలో ఈ భాగము మాట్లాడుతూ ఉన్నది.
can reign in life here and now. This is the C section. That is, our suffering now will be rewardable in the coming kingdom. ఆ యొక్క సి భాగం అనేటువంటిది ఈ యొక్క జీవితంలో విశ్వాసులైనటువంటి వారు, నీతివంతులైనటువంటి వారు శ్రమల పాలైతే ఆ శ్రమలు ఆయన యొక్క రాజ్యములో ఫలితంగా ఉండబోతాయి. Now, there are two different outcomes traced back to two men's actions. సో ఇక్కడ ఇద్దరి వ్యక్తుల యొక్క ప్రవర్తన రెండు విధాలుగా ఫలితం ఉంటూ ఉంది. First of all, Adam's offense produced universal servitude to sin. That is, because he was disobedient, we all have sin in us, and we are disobedient, and we serve sin, not God. సో ఆదాము పాపము చేయుట బట్టి మనమందరము పాపులమయ్యాము, పాపానికి దాసులమైనటువంటి యొక్క విషయముగా మరి మనము చూస్తాం. Christ's righteous act on the cross was for all men, not just for those who believe. Behold the Lamb of God who takes away the sin of the world. Jesus took away the sin problem. సో ఇక్కడ యేసుక్రీస్తు పాపులందరి కోసము మరణించటం అన్నటువంటి యొక్క విషయం, అనగా పాపము యొక్క సమస్యను పరిష్కారము చేయగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. But because Jesus died for all men, that is, he died for the sins of all men, does not mean all men are declared righteous, only those who believe in Jesus' promise. సో యేసుక్రీస్తు అందరి కొరకు మరణించాడు అనగా అందరూ నీతివంతులు అని తీర్పు తీర్చటం కాదు, కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నీతివంతులుగా తీర్చబడతారు. This allows believers to have a life pleasing to God, those who walk according to the Spirit. సో ఈ యొక్క విషయం అనేటువంటిది ఆత్మానుసారంగా జీవించున్నట్లు, మరి దేవుణ్ణి మెప్పించగలిగేటువంటి యొక్క జీవితము జీవించున్నట్లు అనుమతించగలుగుతుంది. Now, in 5:20 and 21, Paul says that the law explained death to humanity. That is, why humans were going to die and be separated from God because they suppressed the truth. ఇక్కడ 5వ అధ్యాయం రోమపత్రిక 20-21 వచనములో ముఖ్యంగా మరణము అనేటువంటిది ఏలగలిగినటువంటి యొక్క విషయము, అనగా వారు సత్యమును అనగదొక్కారు కాబట్టి ఈ విధంగా ఫలితం వస్తూ ఉంది. And no believer is righteous, no, not one. ఏ యొక్క విశ్వాసి కూడా మరి నీతివంతుడు కాదు. Now, grace came to allow believers to conquer both sin and death and live in righteousness through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మరి మరణాన్ని జయించున్నట్లు, విజయవంతమైనటువంటి యొక్క జీవితము జీవించున్నట్లు కృప అనేటువంటిది విస్తరించబడి ఉంటూ ఉన్నది. So Paul is saying that Jesus didn't come just to let unbelievers get eternal life and become believers. సో ముఖ్యంగా పౌలు అవిశ్వాసులు విశ్వసించి నిత్య జీవం పొందాలని పౌలు చెప్పటం లేదు. He also came to allow believers to live a life that is pleasing to God in this fallen world where God's wrath is against everyone. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ కూడా మరి విజయవంతమైన జీవితము, దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము జీవించటానికి సాధ్యపడేటువంటి యొక్క విషయాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. In fact, let's look at the ultimate goal in this entire section is going to be Romans 8:17 and 18.
చిట్ట చివరి యొక్క గురి ఏమిటనగా రోమా పత్రిక I'm 8వ sorry, అధ్యాయం Romans 8:16 and 17. Let's read that. రోమా పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. Okay, now notice in 16 it says, the Holy Spirit bears witness with our personal spirit that when we believe we are children of God. మనము ఎప్పుడైతే ప్రభువును విశ్వసిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం. That is, the moment we believe, we become a child of God and we are heirs in God's kingdom. That is, we will live with Jesus forever in the coming kingdom because we've believed in him for eternal life. మనం నిత్య జీవము కొరకు యేసుక్రీస్తును నమ్మాము కనుక మనము నమ్మిన క్షణము నుంచి మనము దేవుని పిల్లలమైనాము. దేవుని పిల్లలం మాత్రమే కాకుండా వారసులై ఉంటూ ఉన్నాం. ఆయన యొక్క రాజ్యంలో మనము ఏలగలుగుతాం. But there's a second heirship that you have to notice here. There's a joint heirship with Christ, but it takes something different than just believing in Jesus for eternal life. సో మనము రెండవ వారసత్వము అనేటువంటిది మనము ముందు వచనములో మనము చూస్తాము. విశ్వసించుట బట్టి నిత్య జీవం పొందటం మాత్రమే కాదు, రెండవ వారసత్వం అనేటువంటిది ఆనందం అనేటువంటి యొక్క విషయం. You can only be a joint heir with Christ, that is, reign with Christ in the coming kingdom, if we believers are willing to suffer with him during this time of wrath, so we may be glorified with Jesus together in the coming kingdom. ఈ యొక్క లోకములో దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క ఉగ్రతను బట్టి మనము శ్రమల పాలైనప్పుడు రెండవ వారసత్వం ఏమిటనగా ఆయనతో పాటు ఆయన యొక్క రాజ్యములో మనము ఏలగలిగినటువంటి యొక్క విషయం. So the B section, justification, is that we will be heirs. We will live in God's kingdom together. He allows us citizenship into that kingdom. సో ఇక్కడ మొదటిగా గమనించగలిగింది బి సెక్షన్ లో మనము విశ్వసించాము కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఆయన యొక్క రాజ్యములో మనము ప్రవేశించటానికి అనుమతించగలిగినటువంటి యొక్క విషయము మనము చూస్తాం. But that doesn't allow us to reign with Christ in the coming kingdom. We have to live a life willing to suffer for him now as he suffered on this earth. That is, lay our lives down for the coming kingdom in order to reign with him in his kingdom. ఆయన యందు విశ్వాసముంచుట బట్టి మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాము. అది మనల్ని పాలకులుగా చేయదు, కానీ ఆయన యొక్క శ్రమలలో పాటు మనము కూడా శ్రమల పాలై శ్రమలు అనుభవించినప్పుడు ఆ శ్రమలు మనలను పాలకులుగా చేయబోతాది. So, we might be saying to ourselves, I don't want to just live in the kingdom. I want to reign with Jesus in the kingdom. You'll want to know how Paul is going to tell us to do that through the rest of the book. ఆయన యొక్క రాజ్యములో కేవలము జీవించటం మాత్రమే కాదు, పాలకులుగా ఉండాలి అంటే మరి ఏమి చేయాలి అనేటువంటి యొక్క విషయము ఇక ముందు భాగమంతా కూడా పౌలు చెప్తూ ఉన్నాడు. This is the purpose of Paul writing the book of Romans, to tell the Roman believers how they can reign with Christ through their faithful life on this earth. సో ఈ యొక్క విషయం అంతా కూడా రోమా విశ్వాసులు ఏ విధంగా క్రీస్తుతో పాలకులుగా కాగలుగుతారు అనేటువంటి యొక్క విషయం Let us pray. వివరిస్తూ ఉన్నాడు. Father God, we thank you for the book of Romans and for Paul clarifying that
It's not just enough to believe to reign with Christ in the coming kingdom. All believers will be in the kingdom, but those who are willing to suffer for Christ now will be able to reign with him in the coming kingdom and be pleasing to God now, which is what we're looking for. We pray this in Jesus' name. Amen. పరలోకమందున్న తండ్రి, రోమా పత్రిక విషయంలో ధ్యానములకు బట్టి నీకు వందనాలు. అందరూ విశ్వాసులంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. అయితే ముఖ్యంగా పాలకులు కావాలంటే ఆయన యొక్క శ్రమల పాలై ఈ యొక్క లోకములో దేవుని యొక్క ఉగ్రతకు పాలై విజయవంతమైనటువంటి యొక్క జీవితము జీవిస్తూ ఆత్మానుసారంగా జీవిస్తూ పాలకులు కాగలిగినటువంటిది, అవసరమైతే ప్రాణము పెట్టగలిగినటువంటి విధంగా నా తండ్రి సిద్ధపడి జీవించగలిగినటువంటి యొక్క విషయానికి బట్టి నీకు వందనాలు. ఇలాంటి సత్యమును పౌలు ద్వారా మీరు మాకు బయలుపరచబడినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. I hope you will find the idea of reigning with Christ in the coming kingdom as exciting as I do, and look forward to understanding how we walk by the Spirit instead of the flesh. సో ఇక్కడ ప్రత్యేకంగా మీరందరూ కూడా గ్రహించారు అనుకుంటాను. ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యంలో ఉండటం వేరు, మరి ఆయన రాజ్యంలో పాలకులుగా ఉండటం అనేటువంటి యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటాను. Thank you. God bless you, and we will see you next week. Thank you, sir. Thank you. So thank you. This is a powerful concept. Yeah. Very good. Okay. See you next week.